ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం మీ జీవితంలను స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని జీవవాక్యంతో రోజును ప్రారంభించండి. దేవుని యొక్క సమాధానంతో జీవించండి. ఈరోజు దేవుని జీవవాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. 1 Corinthians chapter 15 verse 51. లిసన్, ఐ టెల్ యూ ఏ మిస్టరీ. ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది మిస్టరీ స్టోరీస్ పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తారు. మిస్టరీ ఫిల్మ్స్ను కూడా చూస్తుంటారు. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అవి మీ జీవితాలను పాడు చేస్తాయి. అయితే ఈరోజు ప్రభువు నీకు నాకు లోకంలోని ప్రతి ఒక్కరికి ఒక మర్మమును తెలియచేస్తున్నాడు. ఈ మర్మము తెలుసుకోలేని వాళ్ళు, తెలుసుకున్న నమ్మని వాళ్ళు, నమ్మినా పాటించని వాళ్ళు, నిరీక్షణ లేనివారు ఖచ్చితంగా ప్రభు యొక్క తీర్పులో నిలబడతారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు యొక్క మర్మమును గ్రహించి క్రీస్తుకు మేలైన సాక్షిగా, నమ్మకమైన సాక్షిగా దేవుని సింహాసనం ఎదుట నిలబడు. ఆ మర్మము పునరుద్ధానము. ఇది సత్యము. యేసు పునరుద్ధానం మన విశ్వాసానికి మూలరాయి, మన నిరీక్షణకి పునాది రాయి. పునరుద్ధాన నిరీక్షణ లేకపోతే రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని అనుకుంటారు. అయితే మోసపోకుడి. దుష్టాంగ సాంగత్యములు మంచి నడవడిని చెరుపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని జ్ఞానం లేని వారితో, అవిశ్వాసులతో సాంగత్యం చేయకుడి. అటువంటి వారితో సాంగత్యం మీ నడవడిని చెరుపుతుంది. పునరుద్ధానం ఉంది. నీవు నేను పునరుద్ధానానికి చెందిన విశ్వాసులం. కడబూరం రోగగానే మనం మార్పు చెందుతాము. నిత్య మహిమ శరీరం మనకు వస్తుంది. ఇది ఒక మర్మము. క్రీస్తుతో మనం సదాకాలం ఉండిపోతాము. కడబూరం రోగుతుంది అంటే యేసు యొక్క చిట్ట చివరి పిలుపు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి గలవారై యుండుడి. My dear friend, continue in the faith, established and firm, and do not move from the hope held out in the gospel that you have heard, which has been proclaimed in all creation under heaven. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రభువా, ఈరోజు మాకు తెలియచేసిన గొప్ప మర్మమును గూర్చి మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, బాప్తిజమం తీసుకున్న మేమందరము నిరీక్షణ గలవారమై మా జీవితంలో మీకు అంగీకారంగా ఉండునట్లు జీవించుటకు కృప దయచేయండి. తండ్రి, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీ రాకడకు సిద్ధపడుటకు, నీ కడబూరం రోగగానే మేము మార్పు పొందుటకు, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనుటకు, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనుటకు మాకు జయమును అనుగ్రహించుమని పునరుద్ధానుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.